జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఆవిడతో మాట్లాడే ముందు ఈరోజు ఎవరైతే మంత్రులు మొన్న ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా శాఖల్ని కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. దానిలో ఒకసారి ఎవరెవరికి ఏ శాఖలు ఉన్నాయో ఒకసారి మనందరూ ప్రజలందరికీ కూడా ఆడియన్స్ అందరూ కూడా చెబుదాం. ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు జీఏడీ శాంతి భద్రతలు ఆయన దగ్గరే అట్టుపెట్టుకోవడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇక నారా లోకేష్కి మానవ వనరుల శాఖ మరియు ఐటీ శాఖని లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయం, సహకార మార్కెటింగ్ శాఖలు ఇవ్వడం జరిగింది. ఇక కొల్లు రవీంద్ర గారికి గనులు మరియు ఎక్సైజ్ శాఖ ఇచ్చారు. ఇక నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ ఇచ్చారు. ఇక నారాయణ గారికి పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు. వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఇచ్చారు. మరి వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఇవ్వడం ద్వారా ఏంటంటే తాము అన్ని వర్గాలకి న్యాయం చేస్తాము అని నిరూపించుకోవడానికి ప్రయత్నించారనుకోవాలా ఏమనుకోవాలి మరి తర్వాత చూద్దాం. వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఇచ్చారు. సత్యకుమార్ గారికి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఇక నిమ్మల రామానాయుడు గారికి జలవనరుల శాఖ ఇచ్చారు. ఫరూక్ గారికి న్యాయ మరియు మైనారిటీ శాఖ ఇచ్చారు. రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ ఇచ్చారు. పయ్యవుల కేశవ్ గారికి ఆర్థిక శాఖను ఇచ్చారు. ఇక అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ శాఖ, పార్థసారథి గారికి హౌసింగ్ సమాచార శాఖ, డోలబాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను ఇవ్వడం జరిగింది. ఇక గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖని అప్పచెప్పడం జరిగింది. కందుల దుర్గేష్కి టూరిజం మరియు సినిమాటోగ్రఫీని ఇవ్వడం జరిగింది. కందుల దుర్గేష్ అంటే మీకు తెలుసు జనసేన. నాదెండ్ల మనోహరు, కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురికి మాత్రమే మంత్రిత్వ శాఖలో చోటు కల్పించడం జరిగింది. ఇక గుమ్మడి సంధ్యారానికి మహిళా మరియు గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది. జనార్దన్ రెడ్డికి రోడ్లు మరియు భవనాల శాఖ, టీజీ భరత్కి పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను ఇవ్వడం జరిగింది. సవిధికి బీసీ వెల్ఫేర్ చేనేత, వాసంశెట్టి సుభాష్కి కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవల శాఖను ఇచ్చారు. ఇక కొండపల్లి శ్రీనివాస్కి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖను అప్పచెప్పడం జరిగింది. సర్ఫా, ఎన్ఆర్ఐ, సాధికారత మరియు సంబంధాలు. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా మరియు క్రీడా యువజన సర్వీసులు. టోటల్గా 25 మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిపి అందరికీ కూడా శాఖలన్నింటినీ కూడా ఎవరి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి అన్నిటికీ కూడా ఈ మంత్రులే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు ముందుగా కంగ్రాచ్యులేషన్స్. మీరు క్యాబినెట్లో మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు మీ జనసేన పార్టీ నుంచి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు ఇవ్వడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు అలాగే అమ్మా టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ వచ్చిన శాఖలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అలాగే పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఆయనకి ఖచ్చితంగా యాప్ట్ అయ్యే శాఖల కిందే మేము భావిస్తున్నామండి. ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం విన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రజారాజ్యంలో భాగంగా ప్రచారంకి వెళ్ళినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మారుమూల తండాలో ఒక మహిళ గుక్కెడు తాగునీళ్ల కోసం కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళిన సంఘటన ఆయన కలిచివేసి ఇమ్మీడియట్ గా అక్కడ ఆయన నెక్స్ట్ డేనే బోర్లు వేయించడం చూసాం. అంటే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మదిలో సరైన త్రాగునీటి సౌకర్యం మారుమూల ప్రాంతాల్లో లేదనే బాధ, ఆవేదన ఆయనకి అంతరంగంలో ఉండిపోయిందన్న మాట వాస్తవం అండి. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖ ద్వారా ఆయన ఖచ్చితంగా రక్షిత తాగునీరు ఏదైతే ఉందో అది మారుమూల గ్రామాలతో సైతం అందించే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. పిఠాపురానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అవునండి, 20 తారీఖు తర్వాత వెళ్తారన్నారు. అలాగే అడవులు, పర్యావరణ శాఖ విషయంలోకి వస్తే కనుక ఇంతకు ముందే జనసేన
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ఎన్నో కార్యక్రమాలు జనసేన పార్టీ తరపు నుంచి చేపట్టేవాళ్ళు. అటు మొక్కలు నాటే కార్యక్రమం కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ, ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు మేము సముద్ర తీరాల్లో ఉన్న పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయడం కానీ, అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంతకు ముందు చేపట్టేవండి. చెరువులు పూడికలు తీయడం కానీ, చెరువుల్లో ఉన్న చెత్తను తీయడం, తొలగించడం కానీ, అలాగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల స్థాయిలో మా సైనికులకి, జన సైనికులు, వీర మహిళలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రఖ్యాతమైన ఒక కార్యక్రమం ఇంతకు ముందుకి శ్రీకారం చుట్టారండి. మన నుడి మన నది అనే ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన సహకారంతో, సహాయ సహకారాలతోటి, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య గారు సహాయ సహకారాలతోటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అంటే మన సంస్కృతులు, అలాగే మన పర్యావరణం శుభ్రంగా ఉండాలి, రాబోయే తరాలకి స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలి, ఖనిజ సంపదను ఉన్న భూమిని వారికి అందించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టారు. అటువంటి శాఖలు పవన్ కళ్యాణ్ గారికి రావడం తోటి మరింత అభివృద్ధి ఆ శాఖల్లో జరుగుతుందని భావిస్తున్నామండి. సుజాత గారు, మీరు చెయ్యాలి అనుకుంటున్నారు. చెయ్యాలి అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇది సింగిల్గా వచ్చింది కాదు, ఇది ఒక సంకీర్ణ ప్రభుత్వం, అంటే ఒక కూటమిగా ఏర్పడ్డ ప్రభుత్వం. వీటన్నిటికీ కూడా మరి ఒకరితో ఒకళ్ళు చర్చించుకుని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ కరెక్ట్గా చేయగలరని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇటు పవన్ కళ్యాణ్ గారే కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి కూడా వాళ్ళకు వచ్చిన శాఖల్లో 100% వాళ్ళు దానికి న్యాయం చేస్తారనే భావిస్తున్నామండి. కూటమిలో మంచి సహృద్భావ వాతావరణం ఉంది, అందరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఎలాగైనా ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితుల్లో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి అభివృద్ధి చూపించాలి, అలాగే మన రాష్ట్రం యొక్క సంపదను పెంచాలి, పెట్టుబడులు తేవాలని ఒకటే ధ్యేయంతో ఇప్పుడు గత 5 ఏళ్లుగా జరిగిన దుర్మార్గాల నుంచి ఇప్పుడే నరకాసుర వధ జరిగి పండుగ జరుపుకున్న వాతావరణంలో ఖచ్చితంగా అందరి మధ్య సమన్వయం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, విన్నారా మీరు? నుంచి కూడా నిధులు వస్తాయండి. సుజాత గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, విన్నారా మీరు? విన్నానండి. దాని గురించి ఏమంటారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓటమి తర్వాత కూడా ఏం తప్పులు జరిగినాయి పార్టీలో, ఎందుకు ఇంత ఘోరమైన ఓటమి వాళ్ళకి ఎదురైంది అన్నది, ఇంకా వాళ్ళు అట్లీస్ట్ రెక్టిఫై చేసుకునే ఆలోచనలు కానీ, పునరాలోచించే చర్యలు కానీ చేపట్టకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో, ఏవైతే పర్సనల్ వ్యక్తిగతమైన దూషణలకి, దాడులకి దిగారో, అదే రూట్ లో మళ్ళీ వెళ్తామంటే అంటే వారి యొక్క ఆలోచన విధానం కానీ గమనించారో లేదో, కొంతమంది వైసీపీ కార్యకర్తల మీద మీరు చూసే ఉంటారు. కొంతమంది జనసేన వాళ్ళు లేకపోయినప్పటికీ టీడీపీ వాళ్ళు చేసినా కూడా దానికి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజున కొంతమంది, అప్పటికి ప్రభుత్వం మీరు ఫామ్ చేయకపోయినప్పటికీ, ప్రమాణ స్వీకారం చేయకపోయినప్పటికీ కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల ఇళ్ల మీద దాడి చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దాడులు చేయడం దీన్ని కరెక్ట్ కాదు, ఈ రకంగా దాడులు చేయడం ఏంటని చెప్పారు. దానికి మేము నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. దాన్ని ఏమంటారు మీరు? సార్, ఏ పార్టీ నాయకుడైనా కార్యకర్తలకు అండగా ఉండాలి, ఉంటారు కూడా. అలాగే దాడులు అన్నవి ఎవరు చేసినా 100% అది తప్పే సార్, ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. 1-2 చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగితే కూడా వారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేసి FIRలు కట్టి వారి మీద చర్యలు తీసుకుంటారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు వెళ్ళకండి అని క్యాడర్ కి చాలా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వ్యక్తిగత కక్షలకు వెళ్లకుండా పరిపాలన కొనసాగిస్తారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు వ్యక్తిగత కక్షలు సాధించాల్సిన సమయం కాదు సార్. రాష్ట్రంలో చేయాల్సిన పనులు, అభివృద్ధి పనులు ఎంతో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ, అలాగే మన విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ, రాష్ట్రంలో ఉన్న యువత యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి మెరుగులు దిద్దడం కానీ ఎన్నో ఉన్నాయి సార్. ఇటు వ్యక్తిగత కక్షల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. వ్యక్తిగత కక్షలు చేస్తే ప్రజలు హర్షించరు.
అన్నది కూడా గత ప్రభుత్వం కూలిపోవడానికి ఒక కారణం అన్నది మేమందరం చూసిన తర్వాత ఇంకొకరు ఎవరు మళ్ళీ ఆ తప్పు చేయరు సార్. ఓకే సుజాత గారు, మళ్ళీ మాట్లాడతారు మీతో. మళ్ళీ ఇంకొక విషయం సార్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోయింది, ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోతుంది అన్నారు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యంగాను అసలు నవ్వొచ్చింది సార్ ఆ మాట. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కబ్జాలు జరిగిపోయినాయి, ఇంత ల్యాండ్ మాఫియా జరిగిపోయింది, అలాగే మైనింగ్ లో మాఫియా జరిగింది, మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది అంటారు కదా. అక్కడ ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో ఆ ఓటమిలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి 5 సంవత్సరాలు మనం నిలబడి ఉండాలని చెప్పడానికి అలా అన్నారు అనుకోవచ్చు కదా సార్. అది కరెక్ట్ మాట కాదు సార్. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాం అంటున్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నారు. కళ్ళు మూసుకుని ఉండడానికి కాదండి ప్రజలు గెలిపించింది, కళ్ళు తెరిచి జరిగేవి చూడండి, తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి. ఈ మా ప్రభుత్వంలో కూడా ఏదైనా తప్పులు ఉంటే చెప్పాలి. మీరు కళ్ళు మూసుకుని గడిపేయడానికి కాదండి ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది. ఖచ్చితంగా మీరు అందరూ అసెంబ్లీకి రావాలి. 11 మంది ప్రతిపక్ష హోదా ఉన్నా శాసన మండలిలో బలంగా ఎదుర్కొంటాం అంటున్నారు. అంటే శాసన మండలిలో ఏం ఎదుర్కోబోతున్నారు అంటే గత ప్రభుత్వంలో శాసన మండలిని రద్దు చేయాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున శాసన మండలిలో బలంగా ఉంటారంటలో అర్థం ఏముంటుందో మీరేమైనా చెప్పగలరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవసరాలకి రంగులు మార్చే ఓసర వెల్లిగా మనం చెప్పుకోవచ్చేమో అండి. అప్పుడు ఇంతకు ముందు మరి శాసన మండలి రద్దు చేయాలని ఈయనే పైకి ఫైల్ పంపించిన వ్యక్తి ఈ రోజు శాసన మండలిలో మన బలం ఉంది కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? ప్రభుత్వం చేయబోయే ఒక కొత్త తీసుకురాబోయే బిల్లుల్ని ఎదుర్కొందాం అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా? మూడు రాజధానులు చేద్దామంటే మీరు అడ్డుకున్నారు కదా, అలాగే వాళ్ళు ఏమన్నా అడ్డుకుంటారేమో. అవును సార్, ఏదైనా తప్పు జరిగితే అడ్డుకోవడంలో ఎవరు తప్పు లేదు. 3 ముక్కలాటని పేకాట్లో జోకర్ లాగా చేస్తే ఎవరన్నా అడ్డుకుంటారు సార్. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు బలం ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయారు సార్? అది